నమస్తే, వెల్కమ్ టు ద లీడర్. ఎన్నికల్లో 3 సార్లు నిరాశ తరుముకొచ్చింది. కానీ ఆయనలో నైరాశ్యపు జాడలేదు. పని చేస్తూనే పోయారు. పదవుల కోసం పరుగులు తీయలేదు. పదవులే ఆయన వెతుక్కుంటూ వచ్చాయి. ఆ పదవులు కూడా ఆయన కమిట్మెంట్ని చూస్తే వచ్చాయి తప్ప ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడం వల్ల, లేకపోతే సీనియర్స్తో పైరవీలు చేయించుకోవడం వల్ల రాలేదు. పార్టీ మీద అభిమానం మాత్రమే కాదు, మాతృభూమిపై మమకారమే ఆయన త్యాగాలకు ప్రేరేపించింది. ఆయన చేసిన త్యాగాలే ఆయన్ని పదవులు వరించేలా చేస్తాయి. ప్రజాస్వామ్య వాతావరణం మోతాదుకు మించి కనిపించే కాంగ్రెస్లో క్రమశిక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే నాయకుడున్నారంటే అరుదైన విషయమే. అలాంటి అరుదైన నాయకులే టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. టీపీసీసీ చీఫ్ గురించి తెలిస్తే రేపటి ఎన్నికల్లో పార్టీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. ఇవాల్టి ఎపిసోడ్లో పీసీసీ చీఫ్ వర్కింగ్ స్టైల్ గురించి తెలుసుకుందాం. ఒక బిడ్డ పుట్టాలంటే కడుపులో 9 నెలల ప్రాసెస్ పూర్తవ్వాలి. ఆ ప్రాసెసింగ్లో తల్లి ఎంత బాధను అనుభవిస్తుంది. అలాగే ఒక నాయకుడు పురుడు పోసుకోవాలంటే కూడా పార్టీలో బయటకు కనిపించని అతి సూక్ష్మమైన ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఇది పార్టీలో అంతర్గతంగా జరిగే ఒక అద్భుతమైన విషయం. ఈ మహత్తు పార్టీ ఇన్సైడర్స్కి తప్ప బయట వ్యక్తులకు అర్థం కాదు. ఈ అవగాహన సంపూర్ణంగా ఉన్న నాయకుడే బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ పీసీసీ చీఫ్ వంటి హాట్ సీట్లో ఎలా రాణిస్తారు అన్న అనుమానాలు పటాపంచలు చేస్తూ అందరూ చూస్తుండగానే ఆ సీట్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీలో చెలరేగే వివాదాలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ, ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ, పార్టీ మైలేజీకి విఘాతం కలగకుండా వ్యవహరిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. 1996లో నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని రెహ్మత్ నగర్లో జన్మించిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తండ్రి బొమ్మ గంగాధర్ గౌడ్, తల్లి బొమ్మ మణెమ్మ. వీరిది సాధారణ మధ్యతరగతి కుటుంబం నేపథ్యం. నిజామాబాద్లోని గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ చేశారు. చదువుతో పాటే రాజకీయాల వైపు బాగా ఆకర్షితులయ్యారు. ఆయన ఆసక్తి కేవలం రాజకీయాల్లోనే అనుకుంటే పొరపాటే. నాయకుడికి ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా ముఖ్యం అనేది ఆయన భావన. అదే ఆయన్ని కరాటీలో బ్లాక్ బెల్ట్ సాధించేలా ప్రేరేపించింది. తెలంగాణ స్పోర్ట్స్ అండ్ కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు కూడా వ్యవహరించారు. ఈ క్రీడా స్ఫూర్తితోనే పోరాట తత్వాన్ని అలవర్చుకున్నారు. అదే ఆయన వ్యక్తిత్వంలో కూడా భాగమైంది. అందువల్లే రాజకీయాల్లో రాణిస్తున్నారు అంటారు రాజకీయ పండితులు. కాంగ్రెస్లో ఎదగాలంటే ఆ పార్టీ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యుఐ ద్వారా ఎంటరవ్వాలి. ఇలా వచ్చినవారికే పార్టీ సిద్ధాంతం, పార్టీ పాలసీలు, హైకమాండ్ ఆలోచనలు సవ్యంగా అర్థమవుతాయి. అందువల్లే పార్టీ అవసరాలను బట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సైద్ధాంతిక భూమికపై పూర్తి పట్టు ఏర్పడుతుంది. అందువల్ల పార్టీలో ఎంత బలమైన పోటీ ఉన్నా కూడా ఎన్ఎస్యుఐ ద్వారా వచ్చేవారికి కొంత ప్రత్యేకమైన కోటా ఉంటుందని, అలాంటి స్పేస్ వల్లనే మహేష్ కుమార్ గౌడ్ లాంటివారు పీసీసీ చీఫ్ వరకు ఎదగలరని చెబుతారు. కేవలం తాత్కాలిక ఎదుగుదల కోరుకునేవారు ఇతర అన్ని వ్యవహారాల్లోనూ వేలుపెడతారు. కానీ మహేష్ కుమార్ గౌడ్ లాంటి పార్టీ నిబద్ధత గలవారు అదే నిబద్ధతను కొనసాగిస్తూ ఢిల్లీ హైకమాండ్ దృష్టిని ఆకర్షిస్తారు. తాము నిర్వహిస్తున్న బాధ్యతలను కూడా అదే నిబద్ధతతో కొనసాగిస్తారు. పీసీసీ చీఫ్గా అలాంటి బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఆయనపై కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పీసీసీ చైర్లో ఆయనపై వినిపిస్తున్న విమర్శలు తెలుసుకునే ముందు కాంగ్రెస్ పార్టీలోకి ఎలా ఎంటర్ అయ్యారు అనేది చూద్దాం. నిజామాబాద్లో గిరిరాజ్ కళాశాలలో చదువుకున్నప్పుడే నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్యులో చేరారు. ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, ఆ తర్వాత నేషనల్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేశారు. విద్యార్థి రాజకీయాల్లో కాలుపెట్టిన ఆయన దాదాపు 4 దశాబ్దాలుగా పీసీసీ చీఫ్గా పగ్గాలు చేపట్టారు. ఇక్కడిదాకా రావటానికి ముందు ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 1994లో డిచ్పల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అది ఆయన తొలి ఓటమి. ఓడిపోతే మానసిక స్థైర్యాన్ని కోల్పోలేదు. ఎంతో భవిష్యత్తు ఉన్న పార్టీ కార్యకర్తగానే వ్యవహరించారు. ఓడిపోయినా పార్టీని వీడలేదు, పోరాటం ఆపలేదు. ఆ ఓటమే ఆయనకు మరింత పదును పెట్టిందంటారు
ఆయన గురించి బాగా తెలిసినవారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ జపం చేస్తారు కానీ తెలంగాణతో వారికి పెద్దగా అనుబంధం లేదనే చెప్పాలి. ఎందుకంటే వారిది జాతీయ పార్టీ. పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే అది దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. కానీ ఈ మధ్య కొన్నేళ్లుగా ప్రాంతాలను బట్టి కూడా విధానాలు రూపొందించుకుంటున్నారు. వేరువేరు రాష్ట్రాలకు వేరువేరు మేనిఫెస్టోలు ప్రకటిస్తూ స్థానిక అంశాలకు పెద్దపీట వేస్తూ జాతీయత కన్నా ప్రాంతీయతకే పెద్దపీట వేస్తున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా తెలంగాణ ఏర్పడే నాటికే మహేష్ కుమార్ గౌడ్కి ఓ కార్పొరేషన్ పదవి లభించటం విశేషం. మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ ఏర్పాటు కన్నా ముందే పదవులు నిర్వహించారు. 2013-2014లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది. పార్టీకి చేసిన సేవలకు గాను ప్రభుత్వపరంగా అందిన ఒక గుర్తింపు. అయితే ఆయన అక్కడితో ఆగలేదు. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అది తెలంగాణ ఏర్పడిన సందర్భం. తెలంగాణ అంతటా బీఆర్ఎస్ హవా వీస్తున్న దశ. బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్ చేతిలో ఓడిపోయారు మహేష్. కాంగ్రెస్లో చాలామంది ఓడినవారు అనంతర కాలంలో బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం మానసిక స్థైర్యం కోల్పోలేదు. పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. పీసీసీ సెక్రటరీ, స్పోక్ పర్సన్, జనరల్ సెక్రటరీ వంటి పలు కీలక పదవుల్లో పార్టీ కోసం పనిచేశారు. మహేష్ కుమార్ గౌడ్ మూడోసారి కూడా పార్టీకే ప్రియారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇంకొకరు ఎవరైనా ఆయన ప్లేస్లో ఉంటే పార్టీ మీద తిరుగుబాటు చేసేవారు. కానీ మహేష్ కుమార్ గౌడ్ మంచి బాలుల్లా వ్యవహరించారు. 2018 ఎన్నికల్లో మళ్లీ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. అర్బన్ నుంచి పార్టీ టికెట్ మైనార్టీ అభ్యర్థైన తాహెర్ బిన్ హమ్దాన్కి ఇచ్చింది హైకమాండ్. దీంతో మహేష్ తప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బిగాల గణేష్ గుప్తా గెలిచారు. తాహెర్ బిన్ హమ్దాన్ రన్నరప్ అయ్యారు. ఇక 2023 ఎన్నికల్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. నిజామాబాద్ అర్బన్ నుంచి పార్టీ టికెట్ సీనియర్ మాజీ మంత్రి అయిన మహ్మద్ అలీ షబ్బీర్కి ఇచ్చింది. మహేష్ కుమార్ పోటీ చేయాలని ఆశించిన పార్టీ అధిష్టానం షబ్బీర్ అలీని ఎంపిక చేయడంతో మళ్లీ తప్పుకోవాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గెలిచారు. మహ్మద్ అలీ షబ్బీర్ ఓటమి చవిచూశారు. ఇలా పలుమార్లు తన రాజకీయ జీవితం విషయంలో కాంప్రమైజ్ కావటం అనేది సాధారణ నాయకులు చేయగలిగే పని కాదు. 3 సార్లు తాను పోటీ చేసే అవకాశం వదులుకోవటం, మళ్లీ పార్టీలో కొనసాగటం అనేది అసలైన కార్యకర్త లక్షణం. మహేష్కి ముందు టీపీసీ చీఫ్గా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అయ్యారు. 2021 నుంచి 2024 వరకు రేవంత్ రెడ్డి ఆ బాధ్యతల్లో పనిచేయటం విశేషం. అయితే రేవంత్ రెడ్డి టీపీసీ చీఫ్ అయినప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఆర్గనైజేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. 2021 నుండి 2024 వరకు 3 ఏళ్లపాటు సంస్థాగత వ్యవహారాలు చూస్తూ పార్టీని కూడగట్టారు. 2023లో పార్టీ విజయం సాధించడంలో మహేష్ పాత్ర చాలా కీలకమైందని చెప్పుకోవాలి. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మహేష్ కుమార్ ఎమ్మెల్యే కోటాలో తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే సంవత్సరం సెప్టెంబర్ 2024లో టీపీసీ చీఫ్ పదవికి అధిష్టానం ఎంపిక చేసింది. దీంతో మహేష్ కుమార్ గౌడ్ పేరు రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితుడైనట్లు అయింది. అలాగే ఆ 3 ఏళ్ల ప్రస్థానంతో పాటు అంతకుముందే రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న కారణంగా ఆయనకు పీసీసీ చీఫ్ పదవి రావటం, ఆ బాధ్యతల్లో ఆయన రేవంత్ రెడ్డితో కలిసి పార్టీ వ్యవహారాలు చూస్తుండటం విశేషమైన అధ్యయనంగా చెప్పాలి. పార్టీతో పాటు ప్రభుత్వంలో అందరితోనూ కలుపుకొని పోతున్న పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్పై కొన్ని తీవ్రమైన విమర్శలే వినిపిస్తున్నాయి. మొదటి నుంచి పార్టీ సైనికుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ తాను ఏం చేసినా పార్టీ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటారనే పేరుంది. టీపీసీసీ చీఫ్గా పార్టీ పగ్గాలు చేపట్టాక పార్టీని సామాన్య ప్రజల చెంతకు, అలాగే కార్యకర్తల వద్దకు ప్రభుత్వాన్ని కూడా చేర్చాలనే నిర్ణయం తీసుకున్నారు. ప్రతి బుధవారం గాంధీ భవన్లో మంత్రులతో
ముఖాముఖి నిర్వహించాలని నిర్ణయించారు. అయితే చాలా ముఖ్యమైన ఆ కార్యక్రమానికి బ్రేకులు పడ్డాయి. దీనిపై టీపీసీసీ చీఫ్ ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కొద్ది రోజుల పాటు గాంధీభవన్లో మంత్రులతో ముఖాముఖి జరిగింది. అది కొంతకాలమే. కానీ ఆ తరువాత ఆ కార్యక్రమం అటకెక్కింది. వివిధ కారణాలు చెబుతూ వాయిదా పడుతూ వస్తోంది. అయితే పార్టీ కార్యకర్తలు మాత్రం అవన్నీ కుంటుసాకులే అంటున్నారు. మంత్రులకు సమయం దొరక్కపోవటం, మంత్రులంతా వారి నియోజకవర్గాలకే ప్రాధాన్యత ఇవ్వటం, ఎన్నికలు రావటం, ఇలా పలు కారణాలు చూపుతూ మంత్రులతో ముఖాముఖి అనేది వాయిదా పడుతూ వస్తోంది. దీంతో మహేష్ కుమార్ గౌడ్ పార్టీ మీద పట్టు కోల్పోతున్నారనే ప్రచారాన్ని కొందరు పార్టీ ఇన్సైడర్స్తో పాటు మరికొందరు సీనియర్లు లీకులు ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మహేష్ కుమార్ గౌడ్ పార్టీకి ఎంత నిబద్ధుడో ఇదే నిబద్ధతను ప్రదర్శించాలని సామాన్య కార్యకర్తలు, సామాన్య ప్రజలు కోరుకుంటున్నారనే అభిప్రాయాలు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ నియామకంలో హైకమాండ్ కుల సమీకరణను జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసిందనే చెప్పాలి. కొన్ని దశాబ్దాలుగా నిదానంగా వినిపిస్తున్న బీసీ నినాదం గత ఎన్నికల నాటికి పతాక స్థాయికి చేరుకుందనే చెప్పాలి. మొదట్నుంచి రెడ్డి, వెలమ వంటి బలమైన సామాజిక వర్గాలే ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్నారు. అటు పార్టీలోనూ ఆ వర్గాలకే పట్టుంది. అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం అడపాదడపా బీసీల్లో బలమైన వర్గీయులైన 300 కాపులను కూడా పీసీసీ చీఫ్లను చేసింది. కానీ బీసీలో గౌడ సామాజిక వర్గం నుంచి ఇవ్వటం అనేది ఒక వినూత్నమైనదే కాక రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయాన్ని అనుసరించి తీసుకున్న నిర్ణయమనే చెప్పాలి. సీఎంగా రేవంత్ రెడ్డి రెడ్డి కమ్యూనిటీకి చెందిన ఓసీ నేత, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎస్సీ నేత, పీసీసీ చీఫ్గా బీసీ నేతను తేవటం ద్వారా అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించాలనే సూత్రీకరణకు హైకమాండ్ మొగ్గు చూపింది. దీంతో ఈసారి గౌడ్స్ నుంచి మహేష్ కుమార్ గౌడ్ని ఆ పదవి వరించినట్లయింది. మరోవైపు పార్టీ హైకమాండ్ నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ అనే బ్యాలెన్స్ను కూడా పాటించిందనే చెప్పాలి. రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ అంటే సౌత్ తెలంగాణకు చెందినవారు, మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ అంటే నార్త్ తెలంగాణకు చెందినవారు, మధు యాష్కీ గౌడ్, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అద్దంకి దయాకర్ వంటి సీనియర్ పోటీదారులను వెనక్కినెట్టి మహేష్ కుమార్ గౌడ్ ఈ పదవిని అందుకోవటం సాధారణ విషయం కాదంటారు పరిశీలకులు. ఇదంతా ఆయనకు పార్టీ మీద ఉన్న కమిట్మెంట్కు దక్కిన ఫలితంగా అభివర్ణిస్తారు. తెలంగాణ పీసీసీ చీఫ్ల విషయానికొస్తే మొదట పొన్నాల లక్ష్మయ్య 2014-2015 సంవత్సరంలో పనిచేశారు. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి 2015 నుంచి 2021 వరకు చేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి 2021 నుంచి 2024 వరకు పనిచేశారు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలా తెలంగాణ పీసీసీ చీఫ్గా బాధ్యతలు నిర్వహించిన వారిలో మహేష్ కుమార్ గౌడ్ 4వ వ్యక్తి అవుతారు. పీసీసీ చీఫ్గా మహేష్ను ఎంపిక చేయడంలో మరో కారణం కూడా ఉంది. పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్లో చేరినా పార్టీ వ్యవహారాల్లో పట్టు, సీనియారిటీ, సౌమ్యుడు అనే ట్యాగ్ లైన్ పనిచేశాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత తలెత్తిన సంక్షోభం, అప్పటి అధికార పార్టీ ప్రలోభాలకు తలొగ్గకుండా నాయకుల్లో స్థైర్యం నింపాల్సిన అవసరాలను గుర్తించిన హైకమాండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించింది. పైగా అతను బలమైన రెడ్డి కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావటం మరో అంశం. ఇక ఆ తరువాత రేవంత్ రెడ్డిలోనూ దూకుడు, అగ్రెసివ్ రాజకీయం వంటి అంశాలు పార్టీకి పనికొస్తాయని భావించిన హైకమాండ్ అప్పట్లో రేవంత్కు పార్టీ పర్గాలు అప్పగించి సరైన నిర్ణయమే తీసుకుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. పార్టీకి అవుట్ సైడర్ అయిన రేవంత్ భేషజాలాలు వదిలిపెట్టి సీనియర్ల ఇళ్లకు వెళ్లి ఎంతో నమ్మకం కలిగిస్తే తప్ప వారితో రేవంత్కు కెమిస్ట్రీ కుదరలేదు. దీనికోసం ఆయన పెద్ద కసరత్తే చేశారని చెప్పాలి. ఆయన దూకుడు కారణంగా పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా అధికార పార్టీ వ్యవహారాల శైలి కారణంగా రేవంత్ వ్యవహార శైలిని ఒక రకంగా అంతా స్వాగతించారని చెప్పాలి. ఆ విధంగా ఆయన పీసీసీ మీద పట్టు సాధించగలిగారు. ఇక ఆ తరువాత మహేష్ కుమార్ గౌడ్ వంతు.
గౌడ్ దృష్టంతా పార్టీ సిద్ధాంత నిర్మాణం మీదనే పెట్టారని చెప్పాలి. పార్టీలో మొదట్నుంచి చురుగ్గా ఉన్న దృష్ట్యా సీనియర్లతో కనెక్టివిటీ అనేది ఆయనకు పెద్ద సమస్యగా పరిణమించలేదు. మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ నాన్ కాంట్రవర్సియల్ పర్సనాలిటీ అనే పేరుంది. ఎన్నికల అనుభవం తక్కువైనప్పటికీ పార్టీ వ్యవహారాలపై చిత్తశుద్ధి ఉండటమే ఆయనకు బాగా కలిసి వచ్చిందంటారు. బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చి పార్టీ మీద పట్టు సాధించడం అనేది ఒక రకంగా చారిత్రక విజయమే అని చెప్పాలి. తెలంగాణ కాంగ్రెస్లో ఎక్కువగా రెడ్డి, ఎస్సీ కమ్యూనిటీ నేతలే ఆధిపత్యం వహిస్తున్నారు. అలాంటి తరుణంలో పార్టీ నేతృత్వం బీసీ అభ్యర్థి కోసం చురుగ్గా వెతికినప్పుడు ఆయనకు మహేష్ కుమార్ గౌడ్ కనిపించారు. ఎందుకంటే ఆయన కేవలం కోటా పూర్తి చేసేందుకు వచ్చిన నాయకుడు కాదు. 3 దశాబ్దాల నిరంతర పార్టీ సేవ, సంస్థాగతమైన పని, రేవంత్ రెడ్డితో నమ్మకమైన సంబంధాలు, ఇలా ఇవన్నీ కూడా ఆయన్ను పీసీసీ చీఫ్ పదవికి అర్హుడిగా నిలబెట్టాయి. బూత్ లెవెల్ ఏజెంట్లు, గ్రాస్ రూట్స్ ఆర్గనైజేషన్ బలోపేతం చేయటం ఇవి ఆయన ప్రాధాన్యతలుగా ఉన్నాయి. నామినేటెడ్ కార్పొరేషన్ పోస్టులు కార్యకర్తలకే ఇస్తామని ప్రకటించిన నేతలకు నమ్మకం కలిగించారు. ఆ నమ్మకం కలిగించడమే పార్టీలో ఆయనకు పట్టు పెరిగేలా చేసింది. దాంతోపాటు ఢిల్లీలోని పార్టీ హైకమాండ్తో సంబంధాలు కూడా ఆయన పరపతిని పెంచాయని చెప్పాలి. మహేష్ కుమార్ గౌడ్ నియామకానికి ముందు పార్టీ హైకమాండ్ చాలా మంది సీనియర్స్తో సంప్రదింపులు జరిపింది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇలా అందరితోనూ చర్చలు జరిపాకే నిర్ణయం వెలువడిందని గమనించాలి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మహేష్ కుమార్ గౌడ్ను కూడా హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది. అంటే పార్టీ అంతర్గత నిర్ణయాల్లో ఆయనకు నేరుగా పాత్ర ఉందని అర్థం చేసుకోవాలి. ఒక్క సీఎంనే సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారనుకుంటే పొరపాటే. ఈ క్రమంలో మహేష్ గౌడ్కు సీఎం రేవంత్ కంటే కూడా హైకమాండ్ వద్ద ప్రత్యేక స్థానం ఉందా అనే ప్రశ్న ఉదయిస్తుంది. అది అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న. సీఎం రేవంత్ రెడ్డికి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు మధ్య అత్యంత నమ్మకంతో పాటు వారిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది అంటారు. గౌడ్ మాటలోనే ఆ విషయం ధ్వనించింది. రేవంత్ రెడ్డి మరోసారి సీఎం అవుతారని మహేష్ కుమార్ గౌడ్ మద్దతు పలకటం గమనించాలి. తమకు సీఎంకు మధ్య మంచి కెమిస్ట్రీ ఉందని, తెలంగాణలో తదుపరి అసెంబ్లీ ఎన్నికలు రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పార్టీ పోరాడుతుందని కుండబద్దలు కొట్టారు మహేష్ కుమార్ గౌడ్. దీనిబట్టి తాను రేవంత్కు పోటీ కాదని, సహచరుడని చెబుతున్నారు. అయితే అదే సమయంలో ఆయనకు హైకమాండ్తో స్వతంత్రమైన సంప్రదింపులు కూడా ఉన్నాయన్న విషయం గమనంలో ఉంచుకోవాలి. అంటే ఒకవైపు పార్టీకి, మరోవైపు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండటమే ఆయన ప్రత్యేకతగా అభివర్ణిస్తారు పరిశీలకులు. తాను ఎప్పుడూ పార్టీ నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని, పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తానని గౌడ్ స్వయంగా చెప్పుకున్నారు. అంటే రేవంత్ గవర్నెన్స్ను చూస్తూ మహేష్ కుమార్ గౌడ్ పార్టీని చూస్తున్నారు అన్నమాట. ఆ రెండు వేర్వేరు జోన్లు మరి. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం మోతాదుకు మించి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో సీనియర్లతో వ్యవహరించడం కత్తిమీద సామే. వారిని పార్టీ పరంగా కంట్రోల్ చేయటం చాలా సున్నితమైన పని. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి తిరుగుబాటు నేతల విషయంలో మహేష్ కుమార్ గౌడ్ స్పష్టంగా మాట్లాడారు. పార్టీలో ఎలాంటి దుందుకులు, పోకడలు సహించేదే లేదని, హైకమాండ్ అన్ని విషయాలను నిశితంగా పర్యవేక్షిస్తోందని హెచ్చరించడం గమనించాలి. మహేష్ గౌడ్ వర్కింగ్ స్టైల్ చాలా స్మూత్గా ఉంటుందని చెప్తారు. సీనియర్లకు ఆగ్రహం కలిగించకుండా, కార్యకర్తలను నిరాశపరచకుండా హైకమాండ్ నిర్ణయాలను అమలు చేయటం అనేది మహేష్ కుమార్ గౌడ్ ముందున్న అతిపెద్ద సవాల్. మరోవైపు బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు ఓపెన్ సవాల్ విసిరారు మహేష్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పట్టుపడటం విషయం హైలైట్ అయినప్పుడు మహేష్ కుమార్ గౌడ్ మండల్లో చెలరేగిపోయి మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్కు, తమ సీఎం రేవంత్కు టెస్టులు పెడదామని తాము రెడీగా ఉన్నామని, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, పార్టీ నాయకులకు టెస్టులు నిర్వహిద్దామని అతిపెద్ద ఛాలెంజ్ విసిరారు మహేష్ కుమార్ గౌడ్. దీన్నిబట్టి తాను ఎంత సౌమ్యుడో
అవతలి పక్షాన్ని ఇరుకుని పెట్టే సందర్భాన్ని చక్కగా ఉపయోగించుకొని వారిని తోకముడిచేలా చేయగలిగారని మరోసారి రుజువు చేసుకోవటం విశేషం. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలను నేరుగా ప్రశ్నించారు. ఇక మహేష్ కుమార్ గౌడ్పై విమర్శలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది ఆయనకు ఎన్నికల అనుభవం లేకపోవటం, 3 ఎన్నికల్లో కూడా పోటీ చేయడం లేదా పోటీ చేయకుండానే వైదొలగటం అనేవి ఆయన ప్రత్యర్థులు సంధించే విమర్శనాస్త్రాలు. 30 ఏళ్లుగా పైబడ్డ రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఓటములే తప్ప విజయాలు లేవు. ఒక్కసారి కూడా అసెంబ్లీకి ఎన్నిక కాలేదు. ఎమ్మెల్యేల ఓట్లతో ఎమ్మెల్సీగా ఎన్నికవటమే విశేషం. ఇక రెండవది ఆయన రేవంత్ రెడ్డి నీడ అన్న అభిప్రాయం. రేవంత్ రెడ్డి సూచన మేరకే హైకమాండ్ ఆయన్ని నియమించిందనే చర్చ పార్టీలోనే ఉంది. పలు సందర్భాల్లో ఇది ఆయన స్వతంత్ర పాత్రను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇక మూడోది గ్రాస్ రూట్స్లో పని ఆలస్యం కావటం. బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడం వెంటనే మొదలుపెట్టాలని, కార్పొరేషన్ పోస్టులు త్వరలో ఇస్తామని చెప్పినా అవి ఆ పని ఎంత వేగంగా జరుగుతుందనే ప్రశ్నలు ఉన్నాయి. నాలుగవది నార్త్ తెలంగాణలో స్థానికంగా బలమైన నాయకుడే అయినప్పటికీ హైదరాబాద్ మీద ఇంకా పట్టు సాధించలేదంటారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మహేష్ ఎలా వ్యవహరిస్తారనే ప్రశ్న ఉదయిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్కు మాత్రమేగాక పీసీసీ చీఫ్గానూ మహేష్ కుమార్ గౌడ్ సామర్థ్యానికి కొలమానంగా ఉంటుందంటున్నారు. దీంతో ఆయనపై హైకమాండ్ పెద్ద భారమే మోపినట్టయింది. అందువల్ల ఆయన కూడా ఒత్తిడికి గురవుతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పెద్ద దూరంలో ఏమీ లేవు. అందుకు ఇప్పట్నుంచే సన్నద్ధం కావాలి. ఈ క్రమంలో మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలకు చెప్పిన మాటలు గుర్తుకు చేసుకోవాల్సి ఉంది. 80% సమయం పార్టీ కార్యక్రమాలకే వెచ్చించాలని, ప్రజలతో నిరంతరం అనుసంధానంలో ఉండాలని, 2023 విజయాన్ని మళ్లీ సాధించాలంటే బూత్ స్థాయిలో పటిష్టమైన పునాది నిర్మించుకోవాలని ఆయన పార్టీ కేడర్ను అప్రమత్తం చేస్తున్నారు. తెలంగాణలో బీసీల ఓట్లే ఇప్పుడు కీలకం కాబోతున్నాయి. పీసీసీ చీఫ్గా తాను బీసీ అయినందుకు గర్విస్తున్నానని చెబుతూనే తనకు కులం పట్టింపులు ఏవీ లేవని, మిగతా వర్గాలు కూడా తనకు అంతే ముఖ్యమని మెసేజ్ ఇస్తున్నారు మహేష్. రాష్ట్రంలో బీసీల జనాభా 56% ఉందని ఇటీవలే సర్వేలు చెబుతున్నాయి. అంటే బీసీల్లో ఉండే ఇతర కులాల మనసు గెలుచుకుంటే మహేష్ సక్సెస్కు దగ్గరి దారి పడుతుందన్నమాట. మరోవైపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే అందులో అధిక భాగం క్రెడిట్ మహేష్ కుమార్ గౌడ్కే దక్కుతుంది. ఎందుకంటే పీసీ చీఫ్ పదవి కేవలం అంతవరకే పరిమితం కాదు. ఆ పదవి ద్వారా ఆయన తదుపరి సీఎం రేసులోకి వెళ్లే అవకాశం ఉందని గమనించాలి. రేవంత్ రెడ్డి పీసీ చీఫ్ నుంచే సీఎం అయ్యారు. ఆయనకు సహచరుడు, రేవంత్తో మంచి అండర్స్టాండింగ్లో ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా పీసీసీ తరువాత రేవంత్ సీట్లోకి ఎందుకు వెళ్లకూడదన్న లాజికల్ పాయింట్ ముందుకొస్తోంది. ఈలోపు బీసీ సీఎం అనే డిమాండ్ కూడా ఉంది. ఇప్పటికే గత ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బీసీని సీఎం చేస్తామని కమల్నాథులు ప్రకటించడం గమనించాలి. అదే ఫార్ములాను ముందే సిద్ధం చేసి పెట్టుకున్న కాంగ్రెస్ ఆల్రెడీ మహేష్ను లైన్లోకి దింపిందనే గమనించాలంటున్నారు నిపుణులు. 2028లో కాంగ్రెస్ మళ్లీ గెలిస్తే బీసీ సీఎం అనే డిమాండ్ మరింత బలపడే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే మహేష్ కుమార్ గౌడ్ పేరు ఆ వరుసలో ముందుంటుందని అర్థం చేసుకోవాలి. మూడు దశాబ్దాలకు పైగా పార్టీకి సేవ చేసి 3 సార్లు అవకాశాలు వదులుకొని 3 సార్లు పార్టీ నిర్ణయాన్ని శిరసావహించి లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకుడిగా నిలబడ్డారు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. పడిలేచిన కెరటంలా పీసీసీ చీఫ్ స్థానానికి ఎగబాకిన ఆయన వచ్చే ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో పార్టీ ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపుతుందో అనే ఆసక్తి అన్ని వర్గాల్లోనూ ఉంది. మరి నిన్న రేవంత్కు సహకరించిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు అదే రేవంత్ మళ్లీ సహకరించి రుణం తీర్చుకుంటారా? లేక 2034 వరకు తానే సీఎంగా ఉంటానని ఇప్పటికే క్లారిటీ ఇచ్చినట్టు తన సీట్లోనే తాను కూర్చొని మహేష్కు కీలకమైన మంత్రి పదవి కట్టబెట్టే మరింత ఆత్మీయత కనబరుస్తారా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో తీవ్రంగా నడుస్తోంది.
పబ్లిక్లో చర్చ సంగతి ఎలా ఉన్నా రేవంత్ చెప్పినంత మాత్రాన కాంగ్రెస్ దాన్నే ఫాలో అవుతుందనే గ్యారంటీ ఏమైనా ఉందా అన్న అనుమానాలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ గత సంస్కృతి ప్రకారం ఎవరు ఎప్పుడు ఏ స్థానంలో ఉంటారో ఢిల్లీ బాసులు తప్ప వేరే ఎవరికీ తెలియదు. ఒకవేళ ఆ పాత సాంప్రదాయమే కొనసాగితే బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హయాంలోనే తెలంగాణ కాంగ్రెస్ బొమ్మ తిరిగిపోతుందని గమనించాలి. మరి వచ్చే ఎన్నికల్లో ఎవరి బొమ్మ ఏ స్థాయిలో కంటిన్యూ అవుతుంది, ఎవరి బొమ్మ తిరగబడి ఎవరి బొమ్మ తెర మీదకి వస్తుందనేది కొద్ది నెలల్లో తేలిపోతుంది. ఇది ఇవాల్టి ద లీడర్గా టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గురించి కొన్ని కీలకమైన కోణాలు. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో లీడర్ గురించి తెలుసుకుందాం. నమస్తే.